హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు విచ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో జీరా రైస్ని సింపుల్గా కుక్కర్లో తక్కువ టైంలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జీరా రైస్ని బాస్మతి రైస్తో చేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి పొడి పొడిగా ఇలా పలుకుగా ఇలా వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను, వెడల్పాటి కుక్కర్ అయితే ఇలా తీసుకొని ముందుగా 2 స్పూన్ల నెయ్యి అయితే అలా వేసేసుకున్నాను. తర్వాత దాంతో పాటుగా కొంచెం ఇక్కడ ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 2 యాలుక్కాయలు, బిర్యానీ ఆకు ఇలా మసాలా దినుసులు అయితే ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం జీడిపప్పును కూడా దీనిలో అయితే వేసేసుకున్నాను. తరువాత జీలకర్ర అయితే కొంచెం ఎక్కువగా ఇలా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం పూర్తిగా జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇక్కడ వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా ఇలా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని అయితే ఇలా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మగ్గించుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి కొంచెం వేగిన దాకా అలా మగ్గించుకోవాల్సి ఉంటుంది. తరువాత ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ముందుగా అయితే ఇలా వేసేసుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. తరువాత వాటర్తో సహా అలా అయితే కుక్కర్ గిన్నెలోకి అయితే అలా వేసేసుకున్నాను. తరువాత దీనిలో కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే దీనిలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే నేను అలా యాడ్ చేసుకున్నాను. తరువాత దానిపైన సాల్ట్ అయితే మనం చెక్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ కూడా నేనైతే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం డైరెక్ట్గా ఇలా జీరా రైస్ని కుక్కర్లో అయినా ప్రిపేర్ చేయొచ్చు. విడిగా బాస్మతి రైస్ని కూడా మనం విడిగా ఉడికించుకొని పోపులాగా జీరా పోపులో అయితే అలా వేసేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ప్రాసెస్ తేలిగ్గా అయిపోతుంది. తర్వాత లిడ్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా 2 విజిల్స్ రానిచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చి స్టీమ్ పోయిన తర్వాత మూత తీస్తే మనకి ఇలా జీరా రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతూ ఉంటుంది. చూసారుగా ఎంత పలుగ్గా వచ్చిందో జీరా రైస్. ఇదైతే పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కైనా మనం ట్రావెల్కి బయటికి వెళ్ళినప్పుడు అయినా మనకి ఇది ఈజీగా అయిపోతుంది. చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఇది మనకి బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. టైం లేనప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్తే మనకి పని కూడా ఈజీగా ఉంటుంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను చేసిన ఈ జీరా రైస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.